చేప పిల్లల విడుదల కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను అందరినీ మరి సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడుతున్నటువంటి పరిస్థితులలో మరి ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించి దాదాపు 2,20,00,000 చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ రిజర్వాయర్కి సంబంధించి 30 లక్షల చేప పిల్లలు ఇక్కడ ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం. 2,18,00,000 విలువ గల ఈ చేప పిల్లలు మనం పెంచినట్టయితే 12 కోట్ల పైన ఆదాయం వచ్చే మరి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మత్స్యకు సంబంధించినటువంటి మరి వీళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో మంచి ఆదాయం సంపాదించి మరి వారి యొక్క ఉన్నతికి అదేవిధంగా ప్రజలందరికీ కూడా మరి చేపలను అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నాం. గతంలో తూతూ మంత్రంగా జరిపినటువంటి దీన్ని ఒక చిత్తశుద్ధితోటి మరి ఎక్కడైతే మరి అవసరమో అక్కడంతా కూడా పెద్ద ఎత్తున విడుదల చేస్తూ సరైన సమయంలో విడుదల చేస్తూ మరి ఈరోజు మరి మత్స్య కార్మికులను అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ డిఎఫ్ఓ గారికి, ఈ మత్స్య సంఘకు సంబంధించి సహకార సంఘానికి సంబంధించినటువంటి చైర్మన్కు రవి గారికి అందరికీ కూడా పేరు పేరున ధర్మయ్య గారికి అందరికీ కూడా మరి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా ముందుకెళ్తామని అన్ని వర్గాల ప్రజల క్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయంగా మరొకసారి తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.